సాగునీటి ప్రాజెక్టుల విషయంలోనే కాదు, మా అక్కలీడుండ్రు, మా అక్కలతో చేసేపు మాట్లాడుతానే, మీతో మళ్ళీ మాట్లాడతా. అక్క ఎన్నడన్నా అమ్మగారింటికి పోవాలన్నా, అమ్మవారిని దర్శించుకోవాలన్నా బస్సు కిరాయి పైసలు ఇంటి ఆయన అడగాలి. ఇంటి ఆయన లేకపోతే కొడుకుని అడగాలి, వాడు పిల్లగాడైనా. ఇక వాడు ఇప్పుడు కాదు పో, మళ్ళీ చూద్దాం దసరా పండుగ పోతారా అంటే వాడు సంక్రాంతి పండుగ పోదులే, ఇప్పుడు అమ్మగారి ఇంటికాడ ఏం దాచిపెట్టినావు బుర్కలాంటి ఉన్నదా అని అంటే మనసులో బాధ అయినా దుఃఖం దిగమింగుకొని మా అక్కలు మళ్ళీ పండుగ వచ్చినప్పుడు చూద్దాం కానీ అమ్మగారి ఇంటికి అమ్మని చూడని కానీ అనుకునేది. అవునా అక్క? ఇవాళ మరి మీ తమ్ముడు మీ బిడ్డ రేవంత్ రెడ్డి ఆయనకి ఎవరన్నా బస్సులో ₹1 అడిగిరా అక్క? ఏడ చెయ్యి చూపిస్తే ఆడ బస్సు ఆపుతురా, ఏడ కావాలంటే ఆడ దించొస్తురా. ఇవాళ ఈ స్వతంత్రం స్వేచ్ఛ ఆర్టీసీ రాష్ట్రం మొత్తం ఆడబిడ్డలు ఉచితంగా ప్రయాణం చేస్తురంటే మీ బిడ్డ మీ తమ్ముడో మీ అన్ననో ఈ తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నందుకే కదా. పడనోడు కారు గుర్తున్నోడు కారులో తిరిగేటోడు ఆడబిడ్డలు బస్సులో ఉచితంగా ఎట్లు ఇస్తారని ఆటో వాళ్ళని తయారు చేసి మీ వీధికి పంచాయతీకి తోలిను. ఏందే వాళ్ళు చెప్పేదంటే ఆడబిడ్డలకు బస్సులో ఉచిత ప్రయాణం ఉంటే ఆటో ఎక్కలేరు, ఆడబిడ్డలు అంతో ఇంతో రూపాయి కూడబెడితే వాళ్ళ పిల్లల చదువులకు వస్తాయి కాబట్టి అవి గుంజుకుంటే చదువు రాకుండా పిల్లలు తిరుగుతారని మిమ్మల్ని దెబ్బతీయనికి ఆటో వాళ్ళని నా మీదకి పంచాయతీకి తోలేరు. నేను చెప్పిన ఆ కారు గుర్తోని చెప్పినా వచ్చినోని చెప్పినా, ఒరే నన్ను అంటే అన్నారు తిట్టే తిట్టరు కానీ మా అక్కల దగ్గరకు పోయారంటే పొరకట్ట తీసుకొని చీపురు కట్ట తీసుకొని సింగారిస్తారు మిమ్మల్ని. సాయంత్రం పూట దొరుకుతారంటే సలాకి కాసి వాత పెడతారు. ఎందుకంటే మా మక్తల్ నారాయణపేట కొడంగల్ దిక్కు జొన్న రొట్టెలు మనం ఎక్కువ తింటాం. అవునా? సాయంత్రం అయితే రొట్టెలు చేసుకుంటాం కదా, సలాకి కాల్చి మా అక్కలకు దొరికిరంటే వాత పెడతారు. మీరు మా అక్కల దగ్గర గోకుర్రా, ఇక జర ఎక్కువైందంటే కళ్ళల్లో కారం కూడా పెడతారు, మామిడికాయ తొక్కు పెడతారు కళ్ళల్లో. అది చెప్పిన కళ్ళల్లో నిప్పులు పోసుకుంటారు మా అక్కలు ఆర్టీసీ బస్సులో పోతే. ఫ్రీ బస్ ఒకటి పెట్టారు కానీ అది పెట్టిన కాంచెని మాకు లేడీస్ వాల్యూ లేదు, అసలు లేడీస్కి అస్సలు వాల్యూ లేదు. బస్సు ఫ్రీ ఉంది, బస్సు ఆపట్లేదు అని చెప్పేసి అని ఆపట్లేదు కూడా ఒక్కో చోట. అప్పుడైతే ఎక్కడంటే అక్కడ ఆపుతుండే, ఇప్పుడు అసలు ఆపట్లేదు, ఎక్కదా కూడా ఉండట్లేదు. ఏమనంటే ఫ్రీ బస్సు మీకు అట్లా ఉంది ఇట్లా ఉంది, జెంట్స్ కూడా అంటారు. అయ్యా మేము పిరిగా పెట్టద్దు బస్సులు, మేము పైసలు ఇచ్చిపోతాం. ఎందుకు మాకు డ్రైవర్లు కండక్టర్ లేదు కూర్చోబెడుతుంది మమ్మల్ని ఏమిటికి? మాకు ఏం చేసినా టికెట్ తీసుకో మమ్మల్ని ఎందుకు లేకపోతే కూర్చున్నామని ఆడాలి. ఎందుకు మాకంత ఇలువ లేకుంటున్నా? బస్సు టికెట్ పేరు టికెట్ మాకేమద్దు, పిరగద్దు బస్సు. కొట్టుకోసి వస్తున్నారు ఆడాళ్ళు, ఓళ్ళ మీద వాళ్ళు పడుతురు. మగవాళ్ళు ఏమో 3-4 ఉంటారు, మీ ఆడోళ్ళేమో ఇంతమంది బస్సులా అంటుండు కండక్టర్. దిగురు మీరు దింపేస్తుండు మమ్మల్ని, చెయ్యి బట్టి ఇట్లా మెడలు బట్టి నూక్తే కింద పడుతుంది వాడ. ఏమిటికి మాకు అంత ఇవ్వలేదుగా, తీసాయి టికెట్ తీసేసి పిది టికెట్ ఏమవుతుంది మాకు వద్దు. బస్సు ఫ్రీ అయితే మమ్మల్ని పోకుండా ఎత్తురు. లాస్ట్ బస్ మాకు కొత్త బస్ కావాలి ఇప్పుడు, మాకు అవసరం లేదు. ఇప్పుడు బస్సు ఈ బస్సుకు సస్తానం అని నేను చెప్తాను. ఇరికి సస్తానం అక్కడ ఒత్తిడి చేసి పెద్ద మనుషులను చచ్చిపోతున్నాం. మేము బంద్ చేయమంటున్నాము. నమస్తే సార్, బంద్ చేయి. కొడతావా మమ్మల్ని, కొడతావా చంపుతావా? అన్న చంపుతున్నావుగా ఇరికిచ్చి. పిరి బస్సు పెట్టింది తప్ప అయినదే, ఎవరిది కాదు. లోకం అడగలే నేను పిరి బస్సు పెట్టమని, అది ఒక్కటి చాలా పొరపాటు చేసిండు. మళ్ళీ ఆడోళ్ళు మగోళ్ళు ₹10 టికెట్ తీసుకొని మగోళ్ళు పోతే మగోళ్ళని కూర్చొని ఇస్తలేరు, ఆడోళ్ళే కూర్చొని. ఆడోళ్ళ రాజ్యం చేసినావు, మగోళ్ళ రాజ్యం చేయలే, ఆడోళ్ళ రాజ్యం చేసినావు. అది చాలా. ప్లీజ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.